హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పడానికి వచ్చేసాను 4 రకాల భాగ్యశాలి అదృష్టవంతులైన స్త్రీల గురించి. ఇటువంటి స్త్రీలను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారి జీవితంలోకి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఎంతటి అదృష్టం కలిసి వస్తుందో అటువంటి అమ్మాయిల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎవరికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎవరితో రాసిపెట్టి ఉందో, ఎవరి డెస్టినీ ఎవరి జీవితంతో ముడిపడి ఉంటుందో కదా. మనకున్న జాతకం ప్రకారం వారి అదృష్టంతో పాటు మరొకరి అదృష్టం కూడా తోడైనప్పుడు జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది. అయితే ఈ 4 రకాల పేరుగల అమ్మాయిల వల్ల వారు జీవితంలోకి రావడం వల్ల ధనానికి లోటుండదు, ఎంతో అదృష్టంతో జీవించొచ్చు. కొంతమంది అమ్మాయిలు జీవితంలోకి రావడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ధనం అనేది నశించిపోతుంది. చెప్పాలంటే కొన్ని కష్టాలు కూడా అనుభవిస్తారు. అలాగే కొన్ని పేర్లు గల అమ్మాయిలు జీవితంలోకి రాగానే ఎంతో మంచి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, కొంతమంది అమ్మాయిలు ముందుకు రాగానే ఏదో ఒక అద్భుతమైన నకారాత్మక ఏర్పడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, తెలుసుకుందాం రండి, ఎలాంటి అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితం అదృష్టం అవుతుంది, అదృష్టం కాబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాంటి అమ్మాయిలు జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంత లక్కీ అవుతారో కూడా తెలుసుకుందాం. మన చుట్టూ ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు కదా, పదండి వారిలో ఎవరు లక్కీ అనేది తెలుసుకుందాం. అయితే వారిని కనిపెట్టడం అనేది మీ బాధ్యత. ఎలా అంటే వారి చుట్టూ వారి గురించి మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ వీడియో ద్వారా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందో ఆ పేర్లు గల అమ్మాయిల గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి జీవితంలోకి రావడానికి, అదృష్టం బాగా కలిసి రావడానికి జాతకమే చూడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. అమ్మాయి ఒక పేరు, రంగు, రూపు చూసి కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అమ్మాయి మీకు అదృష్టం తెచ్చిపెడుతుందా, భాగ్యశాలి అవుతుందా వివాహానికి ముందే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి అమ్మాయికైతే పొడవైన జుట్టు, సన్నని ముక్కు, ధనస్సు లాంటి శరీరం, సన్నగా పల్చని చర్మంతో నాజుగ్గా ఉండే అమ్మాయిలు, వీరి వలన జీవితంలో ఎంతో మంచి అదృష్టం దరిచేరుతుంది. ఇటువంటి అమ్మాయిలు ఏ ఇంటికి వెళ్ళినా సరే నిరంతరం ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో వృద్ధి కలుగుతుంది. సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఇంటిల్లపాది కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. అయితే ఫ్రెండ్స్, అమ్మాయిలు మెడ దగ్గర హారంలాగా ఒక రేఖ ఉంటుంది. అలాంటి రేఖ ఉన్న అమ్మాయిలు, కనుగుడ్లు చివరన ఎరుపు చార ఉన్న అమ్మాయిలు ఆ కుటుంబానికి అదృష్టం తెచ్చిపెడతారు ఫ్రెండ్స్. అటువంటి అమ్మాయిలు లక్ష్మీ స్వరూపంగా అనుకోవచ్చు. వారి కుటుంబం అడుగు అనేది కుటుంబంలోకి పడగానే ఆ గృహం లక్ష్మీప్రదంగా మారుతుంది. డబ్బుకి ఎప్పుడు కొదవుండదు. నుదుటిపై త్రిశూలం చిహ్నం ఉన్న అమ్మాయిలు వారి యొక్క జీవితంలో మహారాణి భోగాన్ని అనుభవిస్తారు. సుఖమైన, సంతోషమైన భోగ జీవితాన్ని అనుభవిస్తారు. ఇటువంటి అమ్మాయిలు అబ్బాయిల జీవితంలోకి వివాహం ద్వారా అడుగుపెట్టినప్పుడు ఆ భార్య వలన భర్తకి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. ఇంకా చక్కని పలు వరుస ఉన్న అమ్మాయి వల్ల కూడా జీవితం ఎంతో చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అది మీ అదృష్టాన్ని మరింత బలపరిచినట్లు అవుతుంది. వారి యొక్క గుణగణాలను బట్టి, రూపురేఖలను బట్టి జీవితంలో కలిగే అదృష్టం, సుఖ సంతోషాలు, అదృష్టానికి తెప్పించే సంకేతాలు వారి జీవితంలో ఒక అద్భుతమైన సమయంలో తప్పక ప్రసరిస్తాయి. అప్పుడు వారి యొక్క కళ, ఆకర్షణ శక్తి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే జయలక్ష్మి మాత అని రాయగలరు. మీరు నమ్ముకున్న ఆ దైవాన్ని గురించి కామెంట్ రూపంలో చెప్పగలరు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పేరు వెనుక వారి యొక్క జాతకం, వారి అలవాట్లు, ఇష్టాలు, అయిష్టాలు, జీవితంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు తెలుపుతాయి. హిందూ ధర్మం ప్రకారం పుట్టే ప్రతి ఒక్కళ్ళకి జాతకం చూసి మొదటి అక్షరాన్ని బట్టి పేర్లు పెడతారు కదా. అయితే ఈరోజు మనం అటువంటి ఒక 3 అక్షరాలతో స్టార్ట్ అయ్యే పేర్లు గురించి, వారి యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాం. పరువు వారి తల్లిదండ్రులకు,
ఎంతో మంచి పేరు తెచ్చి పెడతారు. ఇంకా అదృష్టవంతులుగా నిలుస్తారు. వారిపై ఎప్పుడూ ఆ అమ్మవారి కృప నిలిచి ఉంటుంది. ఇందువల్ల అటువంటి జాతకంలో వారికి, వారి కుటుంబ సభ్యులకి ధనధాన్యాలకు ఎప్పుడు కూడు గుడ్డకి లోటు ఉండదు. అటువంటి అమ్మాయిల పేర్లలో మొదటి అక్షరం ఎం. ఇలా ఎంతో మొదలయ్యే పేర్లు గల అమ్మాయిలు వారి నడవడిక ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. అందరి మనసుల్లో స్థానం సంపాదిస్తారు. మీరు ఎవరిని అయినా సరే ఆకర్షించబడతారు. ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారు. మీరు అందరికీ మంచి చేయాలని చూస్తారు. ఇలాంటి వారు తండ్రికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారు. మీ ఇంట్లో ఆహారానికి ఎప్పుడూ లోటుండదు. ఎలాంటప్పుడు మీరు నిండుకుండలా ఇల్లు ఉంటుంది. ఇంటిలో అన్నపూర్ణాదేవి తాండవిస్తుంది. ఇక పేరులో మొదటి అక్షరం కా అయ్యుంటే అటువంటి అమ్మాయిలు జీవితంలో, ఇటువంటి వారి జీవితంలో ధనానికి, ఐశ్వర్యానికి ఎప్పుడూ లోటుండదు ఫ్రెండ్స్. తల్లిదండ్రులకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతారు. లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ పేరు గల అమ్మాయిలు పుట్టినప్పటినుంచి మరి తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా భర్త, అత్తమామలకు కూడా ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతారు. లక్ష్మీ కటాక్షం ఇప్పటికీ సిద్ధిస్తుంది. ఇటువంటి వారు ఆ కుటుంబానికి లక్కీ అవుతారు. అయితే ఫ్రెండ్స్, ఏ పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో ఆ పేరు గల అమ్మాయిలు జీవితంలో అడుగుపెట్టిన వారి జీవితంలో ధనధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు అస్సలు లోటు ఉండదు. ఎస్ అనే అక్షరంతో మొదలైన పేరు గల అమ్మాయిలు వారి జీవితంలో కంటే ఇతరులకే ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెడతారు. వీరు తండ్రికి, తన అన్నకి మంచి జరగడానికి దోహదపడతారు. అదృష్టాన్ని తెచ్చిపెడతారు. భర్తకు కూడా ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతారు. వీరి యొక్క బుద్ధి బలం ముందు అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. వీరు ఏదైనా పని అనుకుంటే దాన్ని పూర్తిగా చేయకుండా నిద్రపోరు. జీవితంలో వారి యొక్క భాగస్వాములకు, కుటుంబ సభ్యులకు ఎంతో మంచి పేరు తెచ్చిపెడతారు. అయితే పి అనే అక్షరంతో పేరు స్టార్ట్ అయితే మిగతా అందరి యొక్క చూపుని ఆకర్షించబడతారు. ఇంకా వీరు అందరికంటే ఉన్నత స్థానానికి వెళ్లడానికి ఎంతో కృషి చేస్తారు. ఇంకా చెప్పాలంటే వీళ్ల యొక్క అభిరుచులు అందరికంటే భిన్నంగా గొప్పగా ఉంటాయి. ఇంకా జనాల్లో ఎంతో ఆకర్షణ కలిగి ఉంటారు. ఆకర్షణకి కేంద్ర బిందువుగా చెప్పుకోవచ్చు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ఎంతో భాగ్యవంతులు అవుతారు. వీరు తమ జీవితానికే కాకుండా ఇతరులకు కూడా చాలా లక్కీ అవుతారు. అందరిలో వీరికి లీడర్షిప్ క్వాలిఫికేషన్ అనేది బాగా ఉంటుంది. ఇటువంటి వారు స్వతహాగా వాళ్ల పేరు ప్రఖ్యాతులు పొందుతూనే ఉంటారు. అనుకున్న పని ఖచ్చితంగా సఫలమై తీరాల్సిందే. ఖచ్చితంగా వారి యొక్క కుటుంబంలో మహారాణి యోగం కలిగి ఉంటారు. అయితే ఎవరైతే పెళ్లి తర్వాత వారి కుటుంబంలోకి అడుగు పెడతారో తర్వాత వారు కుటుంబం కోసం నియంత్రణలు కోల్పోకుండా మంచి కోసం ఆలోచిస్తూ ప్రవర్తించవలసి ఉంటుంది. ఎవరి వలన కూడా ఇటువంటి లక్షణాలను కోల్పోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అయితే ఏ ఒక్కరి వ్యక్తిత్వం కూడా ఇంకొకరితో సరిచూసుకోలేము. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. వారి వారి కుటుంబాల యొక్క ఆచార సంప్రదాయాల ప్రకారం నడుచుకుంటూ వారి యొక్క జీవితంలో పేరు బలాన్ని, అదృష్టాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. కొంతమంది అమ్మాయిలు ఒకలా ఉండరు. కానీ మరికొంతమంది అమ్మాయిలు అత్తవారింటికి వెళ్లగానే వారి యొక్క ప్రవర్తనతో కుటుంబ సభ్యులలో కొంత పేద అభిప్రాయాలు వచ్చే విధంగా నడుచుకుంటూ ఉంటారు. వారి యొక్క ప్రవర్తనతో కుటుంబాల్లో కొన్ని కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, అత్తవారింటికి వెళ్లిన తర్వాత ఆ ఇంటికి కోడలిగా ఎన్నో బాధ్యతలు చక్కబెట్టాల్సి ఉంటుంది. అది ఒక కళ. అయితే ఈ కళ అందరికీ ఉండదు ఫ్రెండ్స్, ఎంతో కొంతమందికే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా పేరులోని మొదటి అక్షరంలో ఎంత ప్రాముఖ్యత ఉందో. వారి యొక్క గుణగణాలను, వారి యొక్క అదృష్ట భాగ్యాలను చెప్పాలి అనుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తున్నాను. ఉంటాను ఫ్రెండ్స్. ఇంకో చక్కటి వీడియోతో మీ ముందుకొస్తాను. బై ఫ్రెండ్స్.